సార్ వాళ్ళెక్కడికి వెళ్తారు? ఉదయం అయినా చూడొచ్చు కదా. చూడాలనిపించినప్పుడు కూతుళ్ళని చూడకపోతే ఆయనకి మళ్ళీ కునుకురాదు. అమ్మా పద్దు, పద్మావతి, అలివేలు, నాన్న డోర్ కొడుతున్నా. అయితే అది ఈ ఊరు నుంచి పారిపోయినట్టేనా? అలా చెప్పడానికి లేదమ్మా. సర్లేండి, ఈసారి కనిపించినప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఇదిగా ఈ రేంజ్ లో ఆవిడ ఎదుగుతున్నామన్న విషయం ఆవిడకి ఎప్పుడో తెలిసిపోతుంటది. ఇంకప్పుడు అప్పుడే ఆవిడ కనపడదా? బాబాయ్, సర్పంచ్ గారు గ్రామ బహిష్కరణ విధించిన తర్వాత కూడా ఆవిడ ఊర్లోకి వచ్చే సాహసం చేస్తుందంటే సర్పంచ్ గారు అన్నట్టు ఏదో కారణం ఉండే ఉంటుంది. అవునవును, పెద్ద కారణమే ఉండుంటుంది. బామ్మా, నోకరాజు, అయ్యా, దాని గురించి అందరూ తలో మాట అంటున్నా, నాది మాత్రం ఒకటే మాట. అది ఊరు నుంచి వెళ్ళిపోలేదు. మీరు కనిపెట్టలేని ప్రదేశంలో దాక్కునే ఉంది. మీరు ఏదో ఇంటిని మర్చిపోయి ఉంటారు. ఆ ఇంటిని కనిపెట్టండి. నా తీర్పును ధిక్కరించి ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంటిని తగలబెట్టేద్దాం. దానికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని కూడా తగలబెట్టేద్దాం. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి సహకరించిన వాళ్ళు కూడా నేరం చేసిన వాళ్ళతో సమానమే. అమ్మా అమ్మా అమ్మా, ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా. తిని 2 రోజులు అవుతుందమ్మా, ధర్మం చేయండి అమ్మా. అమ్మా నొప్పిగా ఉందా వైదేహి? ఏంట్రా ఇటుపక్క దూరం చేశాననుకుంటే వెళ్ళి మళ్ళీ అటుపక్క చేరాడు వీడు. శంకర్, వీడు వచ్చాడంటే వీడు ఇప్పుడే రావాలా? ఛ!
వాళ్ళు ప్రెగ్నెంట్ తీసుకెళ్ళడానికి టెంపోలో వచ్చారా? కిడ్నాపింగ్కి కార్ను కానీ వ్యాన్ కానీ ఉపయోగిస్తారు, ఎందుకంటే దాంట్లో ఎవరు కనిపించరని. కానీ టెంపో అంటే నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళకి ఆ రౌడీలకి ముందే తెలుసు అనుకుంటా, వాళ్ళు ప్రెగ్నెంట్ కిడ్నాప్ చేయాల్సి ఉంటుందని. అందుకని వాళ్ళ డెకరేటర్ మనుషులుగా వచ్చారు. ఈ ఇంటి రామాయణంలో సీతని వదలడానికి లక్ష్మణుడు రాకపోవచ్చు, శూర్పణఖేమో కోటకి రావచ్చు. కళ్ళు మండిపోతున్నాయే. నీళ్ళు నీళ్ళు. అయ్యో నీళ్ళు నీళ్ళు. అయ్యో ఇదిగో తీసుకో నీళ్లు. పాలు తాగు, బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏంటే నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? మొత్తం నా లైఫ్ మీద దెబ్బ కొట్టావు కదే. అయినా నువ్వు అనుకునేది ఏది జరగనివ్వను. ఇప్పుడు నువ్వేం చేయలేవు సెల్లి, పరిస్థితి నీ చేయి దాటిపోయినది. నువ్వు తప్పక బిడ్డను కనాల్సినదే. అందుకే లైఫ్ లో ఓటం అనేది ఉండకూడదు. నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రామయ్య, కూర్చో బావా. మినిస్టర్ గారు అర్జెంటుగా పిలుచుకురమ్మన్నారు, పదండి. మినిస్టర్ గారా? ఎందుకు? నాకు చెప్తారా? పిలుచుకురమ్మన్నారు, వచ్చాను. వస్తావా రానంటావా? సరే పద మామయ్య. తులసి, ఏంటి ప్రియా? ఏం లేదులే. నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే వచ్చేస్తాను. పద మామయ్య.